నాన్న అర్జున్, ఆ అంజలి గారి దయ వలన అమ్మకి ఆపరేషన్ జరిగింది. అమ్మా సునీత, ఫోన్ తీసుకురా. తెస్తున్నానండి. ఎవరికండి? అర్జున్కి ఫోన్ చేయాలి. అవునా? నానా అర్జున్, నాన్న. నీకేదో ఫోన్ వచ్చిందయ్యా. సుధీర్ చెప్పు. అర్జెంట్ పని ఉంది, ఇంటికి రా ఒకసారి. అవునా? చిన్న ప్రాజెక్ట్ పని ఉంది. వస్తున్నా. నానా అర్జున్, ఫోన్ ఎవరిది? సుధీర్ నాన్న, అర్జెంటు, తొందరగా ఇంటికి రమ్మంటున్నాడు. సరే వెళ్ళిరా. సరే నేను వెళ్ళొస్తా నాన్న. హాయ్ సుధీర్. హాయ్ అర్జున్. హాయ్. రారా కూర్చో. థ్యాంక్ యూ. ఏమైందిరా అంత హడావడి? 6 గంటల ఫ్లైట్కి యూఎస్ఏకి వెళ్ళాలి. టైం 4 అయింది. ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్ ఉంది. దాని గురించి నిన్ను పిలిచాను. ఓకే. వర్క్ కంప్లీట్ అవుతుంది అనుకున్నాను రా, కాలేదు. ముందుగా చెప్పొచ్చు కదరా. చాలా అర్జెంట్ పనిరా, ఈ వర్క్ చేసి పెడతాను పిలిపించాను. కొంచెం చూడు ఒకసారి. హాయ్ అర్జున్. హాయ్ సునీత. ఆంటీ అంకుల్ బాగున్నారా? బాగున్నారు, అందరు బాగున్నారు. అర్జున్కి కాఫీ టీ ఏమైనా తీసుకురా. అలాగేనండి. ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తా. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి బయలుదేరు. సరే ఓకేరా. రే అర్జున్, అయిపోయిన తర్వాత సెండ్ చేయి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నా. నేను కంప్లీట్ చేస్తా. మర్చిపోకురా. బాయ్. కాఫీ గాని టీ గాని తీసుకుంటావా? ఇప్పుడేం అక్కర్లేదు, వర్క్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు. చిచ్చి వదులు. ఏంటిది? బుద్ధుందా నీకేమైనా? సిస్టర్గా ఆలోచించా అంతేగాని. చి వదులు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏంటి? మా కాలేజీలో నేను చదువుకునేటప్పుడు ఇంతమందిని చూశాను. ఏంటి నీ పొగరు? సిస్టర్గా ఆలోచించా, ఇలాంటి వాడిని కాదు. నా మాట నువ్వు ప్లీజ్ వదులు. వదిలి ప్లీజ్ చెప్పేది నీకే. వదులు. చావునైనా చస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేను. నీకు దండం పెడతాను, ప్లీజ్ అన్నయ్య, అంత పని మాత్రం చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఈ విధంగా ప్రవర్తించకు. నీకు అన్నయ్యగా కావాలంటే మాట్లాడు, లేకపోతే లేదు. లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఏడుస్తూ లేయి. ఫ్రెండ్ భార్య అంటే చెల్లెలతో సమానం. నీకు ఆ విషయం తెలిసినట్లేదు. మనిషికి పశువుకి చాలా తేడా ఉంటుంది. జంతువులకు మనిషికి చాలా తేడా ఉంటుంది. మనిషికి విజ్ఞానం తెలివి ఉంటుంది, అది లేదు. నీకు నశించిపోతుంది. ముందు అది తెలుసుకో. నువ్వు కావాలంటే మీ ఇంట్లో మీ చెల్లెలుంటే చెప్పు, నీ తాళి కడతా. లేదా మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటే చెప్పు, పక్కలో పడుకొని తాళి కడతా పెళ్లి కాకుంటే. అంతేగాని ఇలాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి పని అసలే చేయను. అర్థమైందా? భార్యాభర్తల సంబంధం అంటే నీకు అసలు అర్థం కాలా. చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవాలంటే భార్యకు దారి తెలుసు, భర్తకి డ్రైవింగ్ తెలుసు. ఒక గమ్యం చేరుకోవాలంటే ఇద్దరు కలిస్తేనే సంసారం. ఇది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడే నీ సంసారం బాగుంటుంది. తప్పుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో అర్జున్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ పవన్. సార్. హీస్ మిస్టర్ అర్జున్. ఓకే సార్. హలో. హాయ్. ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు. సార్. అతను వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సీట్ ఎక్కడో చూపించండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇదే మీ క్యాబిన్. థ్యాంక్ యూ. ఏమండి? సునీత,
మనకి 2 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. అవునండి? ఇవాళ నాకు ఎంత చాలా మంచి మాట సంతోషంగా చెప్పారు. ఉంది. అబ్బా దింపండి, పడిపోతాను. సరే సరే, మనకి అర్జున్ చాలా చాలా హెల్ప్ చేశాడు కదా, మనం వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు వెళ్ళండి. ఓకేనా? రా తొందరగా వెళ్దాం. మీరు వెళ్ళండి. రా రా తొందరగా పర్స్ తీసుకొని రా. సరే అలాగే. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఆహా, కూర్చోండి 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 నాయన. అర్జున్, అమ్మా నాన్న అర్జున్, సుధీరు అమ్మాయి వచ్చారు, రా నాన్న. అమ్మా వస్తున్నానమ్మా. మీరు కూర్చోండి, అలాగే అమ్మా, ఆంటీ. కాఫీ తెస్తాను. నేను వస్తాను ఆంటీ. ఆ, రా. అర్జున్ అర్జున్ 2 కోట్ల ప్రాజెక్ట్ సంపాదించాను. 2 కోట్లు 2 కోట్లు. ఆ, అర్జున్, ఏంట్రా అమ్మా, ఏంట్రా నువ్వు చేసిన పని? అమ్మా, ఆ, నేను బుద్ధి ఉందా చెప్పేదినమ్మా. నీకు? ఏంటి అలా చేసావు? నేను చెప్పేదినమ్మా, నేను చెప్పేదిను. కోపడకమ్మా. చెప్పేది వినమ్మా. అమ్మాయి ముందు అబ్బాయిని కొడతావా నువ్వు? అసలు నువ్వు ఇంత చదువుకున్నావు ఎందుకు అమ్మా, నువ్వు? నేను చెప్పేదినమ్మా, వినమ్మా. ఏం జరిగిందంటే అసలు నీ బుద్ధేమైందిరా అర్జున్? అమ్మా, నేను చెప్పేదినమ్మా. అసలు ఏం జరిగిందంటే అమ్మా, నేను చెప్పేదినమ్మా. నేను కావాలని కొట్టలేదమ్మా. ఇతను నిద్రలేసినప్పటి నుంచి డబ్బు డబ్బు అంటున్నాడు కానీ వాళ్ళ అమ్మ నాన్నకి సరిగా బాగలేదమ్మా, పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి యూఎస్ఏ కంటూ అక్కడికంటూ ఇక్కడికంటూ వెళ్తున్నాడమ్మా. అందుకని డబ్బు డబ్బు అంటే కోపం వచ్చి కొట్టానమ్మా. సారీరా, సారీ, ఏమనుకోవద్దు. ఊరే అర్జున్, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్ అంటే. నిజమైన Thank you రా. స్నేహితుడు అంటే నువ్వేరా. Thank you. అయినా నువ్వు ఇలా చేయడం చాలా తప్పురా. అమ్మా, ఈ రోజు నుంచి నీకు 2 కొడుకులమ్మా, అర్జున్ నేను. అర్జున్ నా మంచి కోరి చెప్తాడు కదమ్మా ఏదైనా సరే. సునీత రా, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మనం బయటికి వెళదాం రా. చెల్లెమ్మ సంతోషంగా వెళ్ళరండి. ఏం మనిషివో ఏమో. అయినా ఇంత కోపం ఉండకూడదురా అర్జున్, నీకు తగ్గించుకో. హ్మ్. ఏంటో వీడు.